కేంద్రం పెంచిన పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, రైట్ భవానీ, ఏదైతే గుడ్ మార్నింగ్ భవానీ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన నిర్ణయంలో ప్రజల్లో మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే సాధారణంగా మధ్యతరగతి రైతులు, రవాణా రంగం, చిన్న వ్యాపారులు అసంతృప్తి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. రైతులు, ట్రాక్టర్లు, పంపు సెట్లు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆటో, ట్యాక్స్, లారీ డ్రైవర్లు నేరుగా ప్రభావితం అయితే అవుతారు. దీని మీద సామాన్య ప్రజల మీద భారీగా ప్రభావం చూపే పరిస్థితి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పుడు పూర్తిగా ప్రయోజనం ఇవ్వడం జరుగుతుంది. ఇవరు పెరిగినప్పుడు మాత్రం వెంటనే భారాన్ని ప్రజలపై మోపుతారని అయితే విమర్శలు చాలా గుప్పమనే పరిస్థితి ఉంది. ప్రజల్లో మాత్రం అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇది తప్పనిసరి నిర్ణయాన్ని కొందరు భావిస్తున్నారు. ఆ దేశ ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని నిర్ణయాలు అవసరమైన ప్రభుత్వ అనుచరులు అని పదాన్ని అయితే కొంతమంది బీజేపీ వర్గాలు కానీ ప్రభుత్వకు అనుకూలంగా ప్రజలైతే కొంతమంది అయితే నొక్కి చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో ఒకసారి భారీగా రాజకీయ నష్టం కూడా కలగవచ్చని చెప్పుకోవచ్చు. కానీ ద్రవ్యోల్బణం పెరిగితే ప్రజల్లో అసంతృప్తి క్రమంగా పెరుగుతూనే వస్తుంది. పట్టణ మధ్యతరగతి ఉద్యోగులు, రైతుల్లో అసంతృప్తి పెరిగితే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బలంగా కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ధరల పెరుగుదల దీర్ఘకాలం కొనసాగితే ప్రభుత్వానికి తీరని నష్టం అయితే వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. భారత రాజకీయాల్లో ఇంధన ధరల పెరుగుదల ఎప్పుడు సున్నితమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఇది ఒంటరిగా ప్రభుత్వాన్ని బలహీనపరచకపోయినా నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు వంటి అంశాలతో కలిసినప్పుడు పెద్ద రాజకీయ ప్రభావం అయితే చూపుతుందని చెప్పుకోవచ్చు. 2026 అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వంపై మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కూడా వినియోగదారులకు వెంటనే ధరలు కనిపించకపోవచ్చు. కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో లీటర్కు సుమారు 3 నుండి 3 వరకు ధరలు పెరిగినట్లు నివేదికలు అయితే చెప్తున్నాయి. స్వల్ప కాలంలో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం ఎక్కువైతే ప్రభుత్వం ప్రజాదరణ ప్రభావం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఈ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు అమ్మా. అయితే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. దీర్ఘకాలంగా ధరలు అధికంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రజాదరణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది భవాని. శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పటి వరకు నిత్యావసర ధరలు కూడా పెరగటం మనం చూస్తున్నాం. అయితే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఎస్ భవాని, ఏదైతే ఇప్పుడు ఈ ధరల పెరుగుదలతో కూరగాయలు, నిత్యావసర ధరలు, ట్రావెలింగ్ ఛార్జెస్, ఎందుకంటే లార్ ఆఫీస్కి వచ్చే ట్రావెలింగ్ ఛార్జీలకు కూడా ఇంధన ధరలు పెరగడంతో ఇవి కూడా భారీగా పెరిగిన పరిస్థితి. దీనివల్ల సామాన్య ప్రజల మీద మూలిగే నక్క మీద తాటికాయబడ్డ సంధాన ఒక పెద్ద పిడుగు లాంటి వార్తపడి సామాన్య ప్రజల ఆర్థిక వ్యవస్థ కుంటుపడే పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో దీనికి తోడు గ్యాస్ కొరత వల్ల కూడా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి వెలుగొచ్చే పరిస్థితి. హోటళ్లు కొన్ని రోజుల నుంచి కనీసము మూతబడి వాళ్ళ జీవన వృత్తి కూడా దెబ్బతిని దాంట్లో పనిచేసే వర్కర్లకు కూడా జీతాలు ఇళ్ళక హోటళ్లు మూతబడ్డ పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి అయితే ఉన్న తరుణంలో ఇదే నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ధోరణి అయితే నెలకొంది భవాని. అదే విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్నికల ముందు వరకు కూడా మరి పెట్రోల్ ధరలు పెంచకుండా ఎన్నికల అనంతరం పెట్రోల్ ధరలు పెంచడాన్ని ఏ విధంగా చూడాలంటారు? రైట్, ఏదైతే ఎన్నికలంత వరకు వేచి చూసి ప్రజల్లో అంటే ఆ ఎన్నికల ముందు ధరలు పెంచడం వల్ల వాళ్ళ ఉన్న ఓటింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలు ప్రభావితం చూసి తీవ్రమైన వ్యతిరేకత ఓటింగ్ సరళి మారుతుందనే ఉద్దేశంతో రాజకీయ ఒత్తిళ్లకు ఎటువంటి ప్రభావం కాకుండా రాజకీయ ఎత్తుగడగా ఎలక్షన్ అయిన తర్వాతనే రేట్లు పెంచి ప్రజలను నడ్డి విడిచిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రజలు కూడా నిర్మోమటంగా ఇది చాలా అన్యాయం అని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. సామాన్య ప్రజలైతే ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.